హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజిటేబుల్స్తో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ 2 కప్స్ పప్పును తీసుకున్నానండి, కందిపప్పు. దీన్ని శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పప్పు మునిగేంత వరకు ఇలా వాటర్ పోసుకోవాలి. అలాగే 4 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసి వేసుకుందాం. వాటర్ కొద్దిగా ఎక్కువ తీసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారపొడి కూడా వేసుకొని పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని పప్పును 6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు మునక్కాడలు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఒక 5 మునక్కాడలు తీసుకున్నాను. 3-4 టైమ్స్ వాష్ చేసి ఇలా పీచు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పెద్ద సోరకాయ కూడా 3-4 టైమ్స్ వాష్ చేసి 2 ఇంచ్ సైజులో ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా వాటర్ పోసి నానపెట్టుకోవాలి. కరివేపాకు రెమ్మలు కొద్దిగా వాష్ చేసుకొని తీసుకుందాం. అలాగే 4-5 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని పెట్టుకుందాం. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని తీసుకుందాం. 2 పెద్ద సైజు టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికిందో చూద్దాము. పప్పు మెత్తగా ఉడికింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకుందాం. వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసి వేయించుకుందాం. అలాగే 4 రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మునక్కాడలు వేసి వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మునక్కాడలు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు చింతపండు నానింది కదా, 1 కప్పు వరకు చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, మూత తీసి చూద్దాం. ముక్కలు సగం వరకు కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న వీటిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు పప్పులో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ముక్కలు కుక్ అయ్యాయి కదా, వీటిలో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మరొక 1 మినిట్ పాటు కుక్ చేసుకుందాం. పప్పుచారుకు సరిపడే పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందాం. మనం ఉడికించిన పప్పును యాడ్ చేద్దాం. 4 to 6 గ్లాసెస్ వరకు పప్పుచారుకు మీకు ఎంత అవసరం ఉంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పప్పుచారు పల్చగా అయిపోతుంది. మనం ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చేసి చూడండి. కారం ఉప్పు తగినట్లయితే మరికొంత కారాన్ని మరికొంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా 10 మినిట్స్ పాటు వీటిని మరిగించుకుందాం. పప్పుచారు మరుగుతుంది కదా అండి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు కాస్త కొత్తిమీర యాడ్ చేద్దాం. 1 కప్ వరకు కొత్తిమీర యాడ్ చేసుకొని దించుకుంటే మన పప్పుచారు రెడీ. చూసారు కదండి, ఇలా కనుక పప్పుచారు చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. వెజిటేబుల్స్తో పప్పుచారు రెడీ. చూసారు కదా, చిక్కగా ఉంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు ముందే నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.